మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మద్యం మత్తుల్లో కన్న కొడుకే కాలమేయడు. ఈ యథార్థ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాల్నగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో చేసుకుంది. ఏదైతే పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కొడుకు ఆంజనేయులు హనుమాన్ని హత్య చేసిన ఘటన బాల్నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే బాల్నగర్ మండలం సంబంధించి ప్రస్తుతం మన దగ్గర లెనిన్ గారు ఉన్నారు. సార్, వాస్తవానికి ఏం జరిగింది అక్కడ గ్రామంలో? నిన్న సాయంత్రము 3:30 గంటల సమయంలో మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా ఉడిత్యాల గ్రామంలో తల్లిని ఇట్లా బండరాయితో కొట్టినను ఇన్ఫర్మేషన్ రాగానే మేము వెళ్ళి చూసినాము. చూడగానే అక్కడ ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది. చనిపోయినాక దాని కారణాలు తెలుసుకొనగా వాళ్ళ 2 ఇండ్లు ఉంటాయి. ఆమె ఉండే ప్లేస్ కాడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆమెను ఫస్ట్ ఆమె పేరు వచ్చేసి కుమ్మరి హనుమమ్మ, వాళ్ళ కొడుకు పేరు వచ్చేసి ఆంజనేయులు. అయితే ఆమెని ఎప్పుడైతే మంచం మీద ఒకసారి లేపి ఎత్తేసిన క్రమంలో ఆమె అప్పటికి ఏమైందో తెలియదు. తర్వాత కింద ఎత్తేసి మన బండరాయి వేసినాక చనిపోయింది. ఆమె చనిపోతే ఆ బండరాయిని అక్కడ పడేసి మళ్ళీ ఆమెను ఎత్తుకొని వచ్చి పాతింటి దగ్గర పడుకోబెట్టి పోయిండు. అంటే గతంలో కూడా ఏదైనా ఆమెను పింఛన్ డబ్బుల కోసం అంటే డబ్బుల కోసం ఆంజనేయులు వేధించేవాడా? గతంలో గురించి తెలియదు. నిన్న మాత్రం పెన్షన్ డబ్బులు వచ్చినాయి ఆమెకు వస్తే ఆమెకు ఎట్లా డబ్బులు అడగగానే ఒక 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఇంకా నాకు కావాలని చెప్పేసి అక్కడ మాట పెరిగి కోపంతో చేసిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఆ మీద కోపం పెంచుకుంటు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము సేవ చేయాలని చెప్పేసి తాగినాక మధ్యమత్తులో చేసిండు. ప్రధానంగా దీనికి కారణం మద్యమత్తు అంటారా? మద్యమత్తు ప్లస్ అతను ఇక సహనం కోల్పోయిండు. మద్యం తాగినాక ఉన్న సమయంలో అతను ఏం చేస్తున్నా అనేది సహనం కోల్పోయి ఆవేశంతో చేసిండు. అంటే ఆంజనేయులకు ఎలాంటి నేర చరిత్ర గతంలో ఏమైనా అలాంటివి ఉన్నాయా? ఇక నేర చరిత్ర ఏం లేవండి, ప్రస్తుతం అయితే ఏం లేవు. అతను కూడా తర్వాత రియలైజ్ అయ్యిండు. ఫస్ట్ ఉన్నప్పుడు చేసినప్పుడు అర్థం కాలేదు. తర్వాత కొంచెం బాధలో ఉన్నాడు. ప్రస్తుతం అయితే బాధలో ఉన్నాడు. ప్రస్తుతానికి అంటే యువత మద్యమత్తులో ఎక్కువ తీసుకుంటుంది, దాని మీద మీరు ఏమేమి చెప్తారు? యువత మద్యమత్తు అంటే మెయిన్గా ఎవరు తాగాలనో ఏజ్ లిమిట్ అనేది లేదు. 18 years ఎబోవ్ నుంచి ఎవరి వరకన్నా తాగడం చేయొచ్చు. అది ఏదైనా ఫంక్షన్స్ ఏదో ఉన్నప్పుడు చేయడం బెటర్. కానీ ఇప్పుడు అది తాగడం అనేది ప్యాషన్ ప్లస్ ట్రెండింగ్ అయిపోయింది. దానివల్ల యువత చాలా ఈ మన మందే కాకుండా ఈ ఆల్కహాలే కాకుండా డ్రగ్స్ వీటి బారిన పడి చాలా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటుంటారు. వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి పిల్లలకు వాళ్ళు చెప్పుకోవడం వలన దానికి చర్యలు మనం ప్రివెంటివ్ చేసినట్టు అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎంతసేపటికి ఎవరో మార్చాలి అనేది కాకుండా ఎవరి పిల్లల్ని మన పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం బయటకు చదువుతున్నారా, వాళ్ళు చేసే పరిస్థితులు ఏందనేది తెలుసుకోకపోతే తల్లిదండ్రుల సంరక్షణ లేకపోతే పిల్లలు చాలా అదవుతారు. దానివల్లనే యువత అనేది పెడితోబడుతుంది. ఈ చెడు స్నేహాలు అవి తిరగడాల వల్లనే అలవాట్లు మార్చుకొని ఇట్లా అవుతుందని నా ఆలోచన. ఇది బాల్నగర్ ఎస్ఐ లెనిన్ గారు చెప్తున్న పరిస్థితి. అయితే మద్యమత్తులో యువకుడు ఈ తల్లిని చంపడానికి కారణం అయ్యిందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్నగర్.